జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలోని కాలికోట గ్రామం అలాగే అంబర్పేట గ్రామంలో కలిసి ఉన్న చెరువు పేరు సూరప్ప చెరువు. కొంతమంది గంగపుత్రులకు చెప్పకుండా కట్టను తెంపడంతో ఆ చెరువులో ఉన్న చేపలు దాదాపు 100 నుండి 150 టన్నుల చేపలు కొట్టుకుపోవడం జరిగింది. సుమారు 40 నుండి 50 లక్షలు నష్టపోయారు. ఈ చెరువుతో ఆధారపడ్డ గంగపుత్ర కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదిశీనన్న గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి, ఉపాధ్యక్షులు తోకల శంకర్, గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు మరియు చెలిగల్ సర్పంచ్ ఎల్లా రాజన్న, గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ రవి, కాలికోట అధ్యక్షులు ఆర్మల్ల రాజేష్, ఉపాధ్యక్షులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. పనుల్లో భాగంగా జరుగుతున్నటువంటి అదే సందర్భంలో వాటర్ తీసేయడానికి చిన్నగా ఏదో ఇక్కడ వాళ్ళు గండి కొట్టడం జరిగింది. కానీ అదే గండి కాస్త పెద్దగా అయిపోయి మొత్తం వాటర్ వెళ్ళిపోవడం జరిగింది. చెరువులో ఉన్న మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. దాంతోపాటు చేపలు కూడా 10-15 సంవత్సరాల నుంచి గంగపుత్రులు దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి గంగపుత్రులు మొత్తం కూడా దానికి చేపలు వెళ్ళిపోవడం వల్ల లభదీపం అంటూ ఇక్కడ ఊరోళ్ళందరూ మొత్తుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ కాంట్రాక్టరు యొక్క నిర్లక్ష్యం, మరి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్లాన్ ప్రకారంగా పని చేయకపోవడము, మరి ఈ వాటరు ఏదైతే గండి కొడుతున్న సందర్భంలో మరి గంగపుత్రులకు తెలియకపోవడం కూడా ఈ యొక్క జరిగినటువంటి నష్టం మరి గంగపుత్రులకు చాలా ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోయిందంటే కొన్ని సంవత్సరాల దాకా వీళ్ళకు ఉపాధి లేకుండా వేయింది. ఉన్న చేప కూడా వేయింది. మొన్ననే వీళ్ళు ఒక 15 లక్షల చేప మరి వీళ్ళు సొంతంగా పోసుకున్నది ఉన్నది, ప్లస్ గవర్నమెంట్ కూడా పోసింది ఉంది. అంతా కూడా మొత్తం చేపలు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ గంగపుత్రులకు జరిగిన నష్ట పరిహారం ఇచ్చి మరి గంగపుత్రులను ఆదుకోవాలని మరి ఆదిశీనన్న ఆధ్వర్యంలో మరి ఆదిశీనన్నకు కూడా మరి ఈ విషయం తెలియడం జరుగుతుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో గంగపుత్రులకు న్యాయం జరిగే విధంగా నష్టపరిహారము చెల్లించాలని మరి 40 లక్షల నష్టపరిహారం జరిగిందని మనము అంచనా జరుగుతుంది ఇక్కడ. మరి ఖచ్చితంగా గంగపుత్రులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. జై జై గంగపుత్ర. 2 రోజుల క్రితం ఏకైతే ఇది కలిగొట్ట కదలాపూర్ మండలం సురమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీనికి శాంక్షన్ కావడం జరిగింది అప్పుడు ప్రాజెక్టు కోసం. కానీ దీనిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సుమారు 40 లక్షల చేప, అంటే 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చేప, దానితో పాటు మొన్న వీళ్ళు ప్రైవేట్గా పోసుకున్న చేప ఉన్నది, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చేప కూడా ఉన్నది, గతంలో కూడా పోసినటువంటి చేప ఉన్నది. దాదాపు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల చేప, దాదాపు 40 టన్నుల చేప ఉన్నది. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అక్కడ కట్ట దవ్వడం తీయడంతో ఉన్న చేప మొత్తం చిన్న చేప కాడ నుంచి మొత్తం బయటపడి వెళ్ళిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆదిశి అన్న దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే మన ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి మా గంగపుత్రులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాము. దయచేసి మా యొక్క జీవనోపాధి ఇదే కాబట్టి మాకు ఇంకా జీవనోపాధి దీనికి లేదు. దాదాపు ఇంకో 1-2 సంవత్సరాలు పడుతుంది కావచ్చు మేబీ ఈ ప్రాజెక్ట్ కానికి. అప్పటిదాకా మాకు జీవనోపాధి లేదు కాబట్టి మనం ఆదుకోవాలని చెప్పేసి గండి కొడుతున్నాము. చిన్నగా కొన్ని నీళ్ళు వెళ్ళేటట్టు చేస్తున్నాము అని మాకు చెప్పిండ్రు. రాత్రి 10 గంటలకు వచ్చి మొత్తం పెద్ద గండి పెట్టి మొత్తం చేపలన్నీ తీసేసిండ్రు. చేపలు పోయినాయి, నీళ్లు పోయినాయి, ఇన్ని లేకుండా.